హాయ్ గైస్, దిస్ ఈస్ గణేష్. ఇండియాలో ప్రతి నిమిషానికి నలుగురు హార్ట్ అటాక్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. దాంట్లో కొందరు చనిపోతున్నారు కూడా. ఈ విషయం గురించి జనాలు చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇండియాలో హార్ట్ అటాక్ వల్ల చనిపోయే వాళ్ళ ఏజ్ కేవలం 30 నుంచి 25 మధ్యలో ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఎప్పుడు ఎవరికైనా హార్ట్ అటాక్ రావచ్చు, ఈవెన్ మీకు కూడా. భయపడొద్దు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం యంగ్ పీపుల్ హార్ట్ అటాక్ వల్ల ఎందుకు చనిపోతున్నారు? దీనికి కారణం ఎక్కువ వర్కౌట్స్ చేయడమా, లేదా కరోనా వ్యాక్సిన్ తీసుకోవడమా, ఇంకేమన్నా కారణం ఉందా? లాస్ట్ లో దీని గురించి కూడా తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు మెడికల్ పరంగా చూడండి. హార్ట్ లో ఎక్కడ ఏం జరిగితే హార్ట్ అటాక్ వస్తుందో, ఇది మన హార్ట్. దీని పని బ్లడ్, న్యూట్రిషన్స్ ఇంకా మినరల్స్ ని మన బాడీ మొత్తానికి సఫిషియెంట్ గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా బ్లడ్ ని పంప్ చేస్తూ సప్లై చేస్తుంది. ఎలా అంటే, ఎక్కడో భూమిలో ఉన్న వాటర్ ని పంప్ చేసి ట్యాంక్ కి ఎక్కించినట్లు మన హార్ట్ లో లెఫ్ట్ వెంట్రికల్ ఇంపార్టెంట్ పంపింగ్ ఛాంబర్. ఇది కాంట్రాస్ట్ అంటే ముడుచుకున్నప్పుడు బ్లడ్ మన బాడీ మొత్తానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ లెఫ్ట్ ఛాంబర్ కి ఏ ఆర్టా ఉంటుంది. ఇది ఒక పైపు లాగా హార్ట్ లో పంప్ అయిన బ్లడ్ ని బాడీ మొత్తానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ఏ ఆర్టాకి ఉన్న కరోనరీ ఆర్టరీస్ హార్ట్ కి జాయింట్ అయి ఉంటాయి. ఇవి హార్ట్ వర్క్ చేయడానికి ఎలక్ట్రిసిటీలా పనిచేస్తాయి. ఎలా అంటే, ఎలక్ట్రిసిటీ ఉంటేనే కదా ఎక్కడో ఉన్న వాటర్ మోటార్ తో ట్యాంక్ లోకి ఎక్కుతున్నాయి. కాకపోతే హార్ట్ లో ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఉండదు. దాని పంపింగ్ మెకానిజం బ్యాలెన్స్ చేయడానికి ఈ కరోనరీ ఆర్టరీస్ ద్వారా ఆక్సిజన్ అండ్ మినరల్స్ తో ఉన్న బ్లడ్ హార్ట్ కి వెళ్తుంది. దాని వల్ల హార్ట్ ప్రతి క్షణం పనిచేస్తుంది. ఇంత తెలుసుకున్నప్పుడు ఇది కూడా తెలుసుకోండి, అసలు హార్ట్ అటాక్ వచ్చే టైం కి హార్ట్ లో ఏం జరుగుతుంది. హార్ట్ అటాక్ ఎలా వస్తుందంటే, హార్ట్ లో కరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అయితే చాలు. ఇది బ్లాక్ అవ్వడం వల్ల మెల్లమెల్లగా హార్ట్ మజిల్స్ కి ఆక్సిజన్ అందక హార్ట్ చనిపోతుంది. హార్ట్ చనిపోతే బాడీకి బ్లడ్ ఇంకా ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ కాక చివరికి మనమే చనిపోతాం. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్, యంగ్ పీపుల్ కి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది చూడండి. ఇది మన కరోనరీ ఆర్టరీ. దీంట్లో బ్లడ్ హార్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే మనకున్న అన్ని అలవాట్లు ప్లస్ తినే తిండి వల్ల ఈ ఆర్టరీస్ లో ఫ్యాట్ సబ్స్టెన్స్ ఇలా స్టోర్ అవుతుంది. ఆ ఫ్యాట్ ని ప్లాక్యూ అంటాం. ఈ ఫ్యాట్ వల్ల కరోనరీ ఆర్టరీస్ లో మజిల్ సన్నగా మారి బ్లడ్ ఫ్లో కావడం చాలా తగ్గుతుంది. హార్ట్ అటాక్ ప్రాసెస్ ని ఇంకా ఈజీగా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, లెజెండరీ యాక్టర్ పునీత్ రాజ్ కుమార్, ద పవర్ స్టార్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ. ఇతను రీసెంట్ గా జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. దాంతో జిమ్ లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందని చాలా రూమర్స్ వచ్చాయి. ఇది నిజమా అంటే ఆన్సర్ నో. అయితే రాజ్ కుమార్ సార్ కి జిమ్ లో హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? కేర్ఫుల్ గా చూడండి. ఎవరైనా జిమ్ లో వర్కౌట్ చేస్తున్నప్పుడు వారి బాడీలో బ్లడ్ చాలా ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుంది. వాళ్ళు లిమిట్ లేకుండా హై లిఫ్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కరోనరీ ఆర్టరీస్ లో మజిల్ లేయర్ తెగి ఫ్యాట్ సబ్స్టెన్సెస్ వల్ల ఇలా బ్లడ్ ఆగిపోతుంది. దాంతో హార్ట్ పంపింగ్ మెకానిజం జరగదు. ఒకవేళ మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తే బ్లడ్ ఆగిపోయి హార్ట్ పంపింగ్ మెకానిజం జరగదా అంటే నో. మనం లిమిట్ దాటి ఎక్సర్సైజ్ చేస్తే ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జిమ్ చేస్తూ చనిపోయిన యాక్టర్స్ గురించి, వాళ్ళు జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయారు అని మాత్రమే మనకు తెలుసు. అసలు వాళ్ళు జిమ్ చేసేటప్పుడు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఏంటి, వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్ ఏంటి, వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ ఏంటి తెలుసా అంటే అబ్సల్యూట్లీ నో. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే, జిమ్ లో జాయిన్ అయ్యే ముందు మనకు మన హార్ట్ కండిషన్ తెలియాలి. హాస్పిటల్ వెళ్ళండి, ఒక ఈసీజీ టెస్ట్ ఉంటుంది. దాని కాస్ట్ 350 రూపీస్. అది చేయించుకుంటే మన బాడీ కండిషన్ క్లియర్ గా తెలుస్తుంది. ఈసీజీ చేసిన తర్వాత మీకు కండిషన్ అంత బాలేదని డాక్టర్స్ చెప్తే తప్పకుండా నార్మల్ లిఫ్ట్ తో ఎక్సర్సైజ్ చేయండి. అలాగే మీరు జిమ్ చేసే ముందు ప్రీ వర్కౌట్ ఫుడ్ తీసుకుంటే కెఫిన్ ఉన్న ఐటమ్స్ తక్కువ తీసుకోండి. ఒకవేళ మీ హార్ట్ కండిషన్ బాగుంది, చాలా ఫిట్ గా ఉన్నారు, అయినా కూడా ఒక ప్రాబ్లం ఉంది, అది వాచింగ్ అదర్స్. పక్కన మా ఫ్రెండ్ 100 kg ఎత్తుతున్నాడు, నా గర్ల్ ఫ్రెండ్ వర్కౌట్ చేస్తుంది, వాళ్ళ ముందు నా సత్తా చూపాలని ఓవర్ వెయిట్ ఎక్సర్సైజ్ చేస్తే కరోనరీ మజిల్స్ తెగి బ్లడ్ ఇలా ఆగిపోయి హార్ట్ అటాక్ రావచ్చు. మీరు జిమ్ చేసే ముందు మీ బాడీని వార్మప్ చేసి జిమ్ కి రెడీ చేయండి. ఓకే, కరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అయ్యి బ్లడ్ ఫ్లో అవ్వకుండా హార్ట్ అటాక్ రావచ్చు. అలాగే జిమ్ లో ఓవర్ వెయిట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ రావచ్చు అని ఇంతవరకు తెలుసుకున్నాం. ఇక్కడ మన మెయిన్ టాపిక్ యంగ్ పీపుల్. అయితే ఈ యంగ్ పీపుల్ హార్ట్ లో చేరుకునే ఈ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ని ఎలా ఆపాలి? దీనికి ఆన్సర్ తెలిస్తే హార్ట్ అటాక్ టెన్షన్ ఖతం. కరోనరీ ఆర్టరీస్ లో ఈ కొలెస్ట్రాల్ రావడానికి ఈ 3 సబ్స్టెన్సెస్ మెయిన్ కారణం. న్యూట్రిషన్ భాషలో ఈ 3 వైట్ పాయిజన్స్. నెంబర్ 1 సాల్ట్, 2 షుగర్, 3 మైదా. ఒక స్టడీ ఏం సజెస్ట్ చేస్తుందంటే, ఒక మనిషి ఒక రోజులో 5 గ్రామ్స్ కంటే ఎక్కువ సాల్ట్ తినకూడదు. ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్స్ 11 గ్రామ్ సాల్ట్ ని ఒక్క రోజులో తింటున్నారు. సిమిలర్లీ షుగర్, ఒక్క రోజులో 30 గ్రామ్స్ కంటే ఎక్కువ షుగర్ తినకూడదు. ఆహాహా, 30 గ్రామ్స్ నేను ఒక టీలో తాగేస్తా. మనం భయపడాల్సిన సబ్స్టెన్స్ మైదా. లిటరల్లీ ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ లో అతుక్కొని అక్కడే ఉంటుంది. న్యూట్రిషన్ లాంగ్వేజ్ లో మైదాని గ్లూ ఆఫ్ ద కట్ అంటారు. ఎందుకంటే దీంట్లో న్యూట్రిషన్స్ ఇంకా ఫుడ్ వాల్యూ అనేది ఉండదు. దీని ప్రాసెసింగ్ టైమ్ లో ఫైబర్స్ ని తీసేస్తారు. దీన్ని తిన్న వెంటనే ఇది మీ ఇంటెస్టైన్ లో ఇరుక్కొని మీ డైజెషన్ ని స్లో డౌన్ చేస్తుంది. ఓన్లీ మైదానే కాదు, ఎందుకంటే ఇవి రెగ్యులర్ గా తినడం వల్ల ఒబిసిటీ వచ్చే ఛాన్స్ ఉంది. బయోలాజికల్ గా చూస్తే మీరు షుగర్ ఇంకా ఎక్స్ప్రెస్డ్ కార్బోహైడ్రేట్స్ తింటే, లైక్ ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూసెస్, కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్ ఎక్సెట్రా, బాడీలో షుగర్ లెవెల్ విపరీతంగా పెరుగుతుంది. బాడీకి ఇంకా షుగర్ అవసరం లేనప్పుడు ఇన్సులిన్ ని ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు అది బాడీలో ఫ్యాట్ గా మారుతుంది. ఇలా స్వీట్స్ ఐటమ్ ఎక్కువ తినడం వల్ల బయట నుంచి 8 months ప్రెగ్నెంట్ లా కనిపిస్తారు. తర్వాత ప్యాంక్రియాస్ లో వాపొచ్చి గ్రాడ్యువల్ గా అది డయాబెటీస్ లా మారుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, సాల్ట్, షుగర్ ఇంకా మైదాని వేరే దేశాల్లో కూడా ఎక్కువనే తింటారు. కానీ వాళ్ళకన్నా ఇండియన్స్ లో ఎక్కువ హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఎందుకంటే ఇండియన్స్ కి జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ జెనెటిక్ ఇష్యూస్ వల్ల ఇండియన్స్ లో వెస్టర్న్ పీపుల్ కంటే 3 times, జపాన్ తో పోలిస్తే 6 times, ఇంకా చైనాతో పోలిస్తే 20 times ఎక్కువ
ఇండియన్ పీపుల్ కి హార్ట్ అటాక్ వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల హార్ట్ ఇష్యూస్ చాలా పెరిగాయి. కానీ ఇలాంటి హార్ట్ ఇష్యూస్ చాలా రేర్ అండ్ మైన్యూట్, ఇంకా కంప్లీట్లీ రికవరబుల్. మెడికల్ లాంగ్వేజ్ లో దీన్ని మయోకార్డైటిస్ అంటారు. హార్ట్ అటాక్ రాకుండా ఆపాలంటే వీటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అన్నిటికంటే మెయిన్ గా అవాయిడ్ చేయాల్సింది. ఓకే గైస్, ఈ వీడియోలో హార్ట్ అటాక్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అలాగే యంగ్ ఇండియన్స్ హార్ట్ అటాక్ వల్ల ఎందుకు చనిపోతున్నారు, జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వస్తుందా, ఇలా చాలా విషయాలు డిస్కస్ చేశాం. వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ గా అనిపించిన వీడియోని లైక్ చేసి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. సైనింగ్ ఆఫ్ గణేష్ ఫ్యాక్స్ అఫీషియల్.